వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదువుకొని వాక్యం అందరం తీద్దాము కలిసి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదవండి. చాలండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. మరొక మంచి సమయం మీతో కలుసుకునే ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మీరు ఏదైతే తండ్రి నా మనసులో పెట్టి ఉన్నారో దాన్ని మీ బిడ్డలకు అర్థమయ్యే విధంగా తండ్రి అయ్యా నీ మాటలను వివరించడానికి కావాల్సిన సమయోచితమైన జ్ఞానంను నాకు దయచేయండి. వాక్యము వెల్లడవుచున్నప్పుడు వారి హృదయాల్లో అది స్థిరపరచబడి వారు ఆత్మీయంగా బలపరచబడ్డానికి కావలసిన నీ కృపను దయచేయండి తండ్రి. దుష్టుడు వాక్యమును ఎత్తుకొని పోకుండానట్లు నీ కంచె వేయమని అడుగుచున్నాం. మా ముందున్న సమయాన్ని అంతా కూడా తండ్రి మా మేలు కొరకు మీరు వాడుకోమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఒక ప్రభంజనం. ఆయన జీవితము కానీ ఆయన బోధలు కానీ ఆయన పుట్టుక, అలాగే ఆయన మరణం, పునరుత్థానం, ఆయన జీవిత విధానం అన్నీ కూడా చాలా స్పెషల్గా మనకి కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టిన వారిలో కానీ ఇక ముందు పుట్టబోయే వారిలో కానీ ఎవరైనా ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం యేసు ప్రభు అని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. ఆయనలా ఎవరు ఉండబోరు కూడా. అంత స్పెషల్గా యేసు ప్రభు వారి యొక్క జీవితం మనకి కనిపిస్తూ ఉంది. ఇంకా విశేషం ఏంటి అంటే ఆయన గురించి 700 సంవత్సరాల క్రితమే ఆయన ఏం చేయబోతున్నారు, ఎలా పుడతారు, పుట్టిన తర్వాత ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు, ఆయన బిహేవియర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా దేవుడు ముందుగానే యెషయా ద్వారా ప్రవచించిన సందర్భాలు. 700 సంవత్సరాల క్రితం అంటే మనం ఆలోచన చేయాలి. ఎవరైనా పుట్టక ముందు వారి జీవితం గురించి అంత క్లియర్గా ఎవరైనా చెప్పగలమా? ఏమాత్రం చెప్పలేం. అలా ఆయన గురించి వ్రాయబడిన వచనాల్లో యెషయా గ్రంథంలో చాలా విషయాలు మనకి కనిపిస్తాయి. యెషయా గ్రంథం చాలా స్పెషల్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. అందులో యేసు ప్రభువారు ఏం కాబోతున్నారు అనేది దేవుడు స్పష్టంగా కొన్ని మాటలను రాయించాడు. అందులో ఇప్పుడు మనం చదువుకున్న మాట, ఆయన్ని దేవుడు తన ఆత్మతో నింపాడు. ఆ ఆత్మలో ఉన్న 7 గుణగణాల గురించి మనం అక్కడ చదువుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా 42వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లు అయితే అక్కడ కూడా యేసు ప్రభుని దేవుడు తన ఆత్మతో నింపాడు అని రాయబడి ఉంది. చదువుతారు ఒకసారి. నా సేవకుడు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నానని మాట్లాడుతూ కనపరచును. చూడండి, అక్కడ ఆయన కేకలు వేయుడు, అరవడు, చూసారా? ఆయన అరవడు, కేకలు వేయుడు, జగడమాడడు. ఇలాంటి విషయాలు ఎందుకు రాశారు అంటే అసలు ఈ యెషయా గ్రంథం యొక్క నేపథ్యంలోనికి మనం వెళ్ళినట్లయితే దేవుడు ఇశ్రాయేలీల నుంచి కొంత ఆశించారు, కొంత భక్తిని ఆశించారు. ధర్మశాస్త్రపు కట్టడలను వారు నెరవేర్చాలని చాలా ప్రయత్నం చేసి ప్రవక్తలను పంపించారు. ఆయన అనేక రకాలుగా పనిచేస్తూ వస్తే యెషయా గ్రంథంలో ఇశ్రాయేలీల యొక్క జీవితం గురించి ఆయన నడినెత్తు నుంచి అరికాలు వరకు స్వస్థత కొంచెమైనను
లేదు. అనగా ఇశ్రాయేలీలో ఉన్న సామాన్య ప్రజలు, రాజులు, యాజకులు అందరూ కూడా, ప్రవక్తలు అందరూ కూడా ఆ దేవుని ఆజ్ఞలకు వారు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి. అందుకని అందరూ విఫలమయ్యారు. కానీ ఇప్పుడు నేను ఏర్పరచుకోబోయే ఒక సేవకుడు రాబోతున్నాడు. ఆయనే ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా తండ్రిని సంతోషపెడతారు అని యేసు ప్రభు జీవితాన్ని ముందుగానే దేవుడు ఆత్మచేత యెషయా ద్వారా ఈ మాటల్లో పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట 42వ అధ్యాయంలో ఉన్న ఆ మాట మళ్ళీ మత్తయి సువార్త మీరు చదివితే 12వ అధ్యాయము ఒకసారి చూడండి, 17వ వచనంలో సేమ్ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట అని రాయబడుతూ అలాగే జరుగుతుంది. చూడండి, ఇప్పుడు చూడండి, పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితం దేవుడు ఎలా అయితే రాయించాడో, యేసు ప్రభు వారు పుట్టి ఆయన పరిచర్య ప్రారంభించారంటే కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయంలో చేస్తారు కదా. ఇంకా 12వ అధ్యాయం వచ్చేసరికి యేసు ప్రభు ఎలాంటి వాడు, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన బోధలు ఎలా ఉన్నాయి, ఆయన ప్రవర్తన ఎలా ఉంది అక్కడ చూస్తున్నారు. వ్రాయబడిన వాక్యం ఎప్పుడైతే అది ఉనికిలోనికి వచ్చినప్పుడు ప్రభు జీవితాన్ని చూస్తూ ఉంటే ప్రవక్త ఏం చెప్పాడో అదే అక్కడ నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు మళ్ళీ మత్తయి మాట రాస్తున్నాడు అంటే, ఈ మత్తయి సువార్త మీరు ఎప్పుడైనా చదివినప్పుడు మీకు అర్థం కావడానికి, యూదులు ఏం చేస్తున్నారంటే మా కోసం రాజు వస్తాడు, దేవుడు వాగ్దానం చేసిన దావీదు వంశం నుంచి మళ్ళీ మమ్మలను రాజు ఏలబోయేవాడు వస్తాడు, మాకు ఈ బంధకాల నుంచి మమ్మల్ని విడిపిస్తారు, మళ్ళీ మేము మంచి పరిపాలన చూడబోతున్నామని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ వచ్చిన రాజు ఎలా వచ్చారు? ఒక సామాన్యమైన ఆ స్త్రీ గర్భాన జన్మించి చాలా నిరాడంబరంగా కనిపిస్తున్నారు. గట్టిగా మాట్లాడరు, యేసు ప్రభు అరవరు, ఎవరితో గొడవ పెట్టుకోరు. నేను చెప్పింది సత్యం, ఇదే మీరు నమ్మాలని ఆయన కేకలు వేయట్లేదు. చాలా సాత్వికంతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ప్రియులారా, ఆ రోజుల్లో వారికి అభ్యంతరం ఏర్పడ్డది. మేమేమో రాజు కోసం చూస్తూ ఉన్నాం, దావీదు వంశం నుంచి వచ్చే రాజు మమ్మల్ని పరిపాలిస్తాడని చూస్తూ ఉంటే ఈయనేమో ఇలా సామాన్యంగా బోధలు చేస్తున్నాడు. మెస్సియాని ఆయన వాళ్ళు అంగీకరించడానికి కొంత అక్కడ వారికి ఇబ్బంది అనేది ఎదురైంది. కానీ ప్రభువు విషయంలో మనం ఆలోచన చేస్తే, ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే 2 రకాలుగా మనం ప్రవర్తిస్తే అవతల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి. ఒకటి మన పవర్ను చూపించడానికి, మనం గొప్పోళ్ళమని చూపించుకోవడానికి అధికారం చెలాయిస్తారు కదండి. వాళ్ళ మాట వినకపోతే వాళ్ళు ఊరుకోర్రా బాబు, తప్పకుండా వాళ్ళ మాట వినాల్సిందే. చూడండి, మన గృహాల్లో కూడా ఒక్కళ్ళకి అందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో పెట్టుకుంటే చాలా కష్టం. ప్రద్దరికి అరుస్తుంటారు, కేకలేస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పిందే జరగాలనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ప్రజలు భయపడుతూ ఉంటారు, అధికారంలో ఉన్నా కానీ ఇంట్లో ఉన్నా కానీ మనం చూస్తే. రెండవది, చాలా సాఫ్ట్ నేచర్ ఉన్నవాళ్ళు, చాలా సాత్వికంగా ఉన్నవాళ్ళు మాత్రం అనేకులను ప్రభావితం చేస్తారు. ఇక్కడ యేసు ప్రభువారు రాజులాగా తన అధికారాన్ని చెలాయించట్లేదు, కేకలు వేయట్లేదు, పెద్దగా హడావిడి చేయట్లేదు. నేను దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవుని కుమారుడని ఎవరిని ఆయన ఏ విధంగా ఇది చేయట్లేదు. కానీ చాలా సాత్వికుడిగా, ఎటువంటి జగడము, ఎందుకంటే అలాంటి సందర్భాలు ఆయన ముందుకు వస్తున్నాయి. యూదులతో ఆయనకి చాలా ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. కానీ తన స్వభావాన్ని మాత్రం ఆయన చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఈరోజు దేవుని సంఘంగా ఈ మాట నుంచి మనం ఒక అద్భుతమైన సత్యాన్ని నేర్చుకోవచ్చండి. నేను మీకు ఒక మాట చెప్తాను. అదేంటి అంటే, యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఒకవేళ దేవుని ఆత్మచేత మనం నింపబడితే మొదటిగా మనలో కనబడాల్సింది ఏంటో తెలుసండి? మృదుత్వము. ఏం కనబడాలి? ఎంత మొరటుతనమైనా సరే ప్రభువులోనికి వచ్చిన తర్వాత అది ఆత్మ వలన మాయమైపోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా కేకలు వేస్తున్నాం, ఇంకా రెబల్గా బిహేవ్ చేస్తున్నాము, ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నాం, ఎవరైనా ఒక మాట అంటే పడము, తిడతాము, చర్చిలో బాగానే ఉంటాము, ఇంటికి వెళ్ళి చాలా రఫ్గా బిహేవ్ చేస్తున్నామంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి, నిజంగా నాలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నారా లేదా అని. ఆ సాత్వికమైన స్వభావం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తారు. ఎందుకంటే ప్రభు అదే కలిగి ఉన్నారు. ప్రభు ద్వారా మనం పొందుకున్న ఆత్మదేవుడు కూడా మనకు అదే ఇస్తూ ఉంటారు. సో ఎనీవే, ప్రభువారు తన యొక్క పరిచర్యను స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రవచనం మళ్ళీ ఏమవుతుందంటే తన జీవితంలో నెరవేరుతూ వస్తూ ఉంది.
ఇప్పుడు నేను చదివిన వాక్యంలో నుంచి దేవుడు 11వ అధ్యాయం యెషయా గ్రంథంలో 2-4 వచనాలు ధ్యానిస్తున్నాం. దేవుడు ఆయన్ని ఆత్మతో నింపాడు. ఆ ఆత్మ గురించి అక్కడ రాస్తూ కొన్ని లక్షణాలను, కొన్ని స్వభావ సిద్ధమైన విషయాలను అక్కడ రాశారు. అందులో జ్ఞానము, వివేకం, భయము, భక్తి, తెలివి కదండి, ఇవన్నీ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మీరు ఒక్కవేళ కానీ జాగ్రత్తగా ఆలోచించి నోట్ చేయగలిగితే అక్కడ 7 లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. మీరు అందులోనే అంటే కలిపి ఉన్నట్లుగా ఉంటాయి వచనాలు, కానీ విడదీసి మీరు ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, జ్ఞానం అని ఉందా? జ్ఞానము, వివేకం అంటే వివేచన, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి. అందుకే జాగ్రత్తగా మీరు డివైడ్ చేయండి. వచ్చినాయా 7 లక్షణాలు? జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి అన్న దగ్గర భయం వేరు, భక్తి వేరు కదా. 7 లక్షణాలు వచ్చినాయి కదా. ఈ యేసు ప్రభుకి దేవుడిచ్చిన ఆత్మ ద్వారా ఆయన ఏం కలిగి ఉన్నారు అంటే ఈ 7 లక్షణాలు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దీన్ని దేవుని 7 ఆత్మలు అనే మాట మనం బైబిల్లో చాలాసార్లు వింటాం. మీరు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే అక్కడ చూడండి, కిందలో దేవుని 7 ఆత్మలను ఉంటుంది చూసారా ఒకసారి. తర్వాత 5వ అధ్యాయం 6వ వచనం కూడా మీరు ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథంలోనే చాలా వచనాలు ఉన్నాయి. మనకి సమయ పాలన బట్టి నేను కొన్ని రిఫరెన్స్లు వేస్తున్నాను. 1వ అధ్యాయం 4వ వచనం, అలాగే 5వ అధ్యాయం 6వ వచనం కూడా. ఏడు ఆత్మల నుండి అని ఉంది కదా, ఉంది. తర్వాత 5వ అధ్యాయం 6వ వచనం ఒకరు చదవండి, బ్రదర్స్ చదవండి ఎవరైనా. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కండ్లు నుండెను. ఆ కన్నులు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ 7 ఆత్మలు అన్న దగ్గర మనం 7 ఆత్మలు అంటే ఏంటి అని ఆలోచన చేసి చాలా డీప్గా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. సో 7 అనేది బైబిల్లో ఎప్పుడూ కూడా సంపూర్ణాన్ని తెలియచేస్తుంది. 7 అనేది సంపూర్ణం లేదా పరిపూర్ణము. 7వ దినం విశ్రాంతి దినం. 6 దినాలు దేవుడు సృష్టిని చేసి 7వ దినాన్న మనిషితో ఆయన ఉన్నారు. 7 అనేది ఒక సంపూర్ణం. 7 మాటలు సిలువలో ఇలా మనం చూస్తూ ఉంటాం. ఈ 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను తెలియచేస్తుంది. దానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను లేదా పరిపూర్ణతను తెలియచేస్తూ ఉంది. ఇదే మాట మీరు సార్దిస్ సంఘం గురించి రాస్తూ మరి అపోస్తులైన యోహాను గారు అక్కడ ఈ మాట రాస్తారు. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ కూడా సేమ్ ఈ పదం వాడబడ్డది. 3వ అధ్యాయం 1వ వచనం. సార్దిస్ ప్రకటన గ్రంథం అమ్మ. చూడండి, ఇక్కడ సార్దిస్ సంఘం గురించి కూడా రాస్తూ 7 ఆత్మలు అనే మాట మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ సంఘానికి యోహాను గారు ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ సంఘము బయటికి బాహ్యంగా భక్తిగానే ఉందండి. నీవు బ్రతికి ఉన్నావని పేరుకు మాత్రంగా ఉన్నావు, కానీ నీవు మృతుడవే. అంటే బయటికి చర్చ్కి వెళ్తున్నారు, ఫాస్టింగ్స్ చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, మీటింగ్స్కి వెళ్తున్నారు, ఏది తక్కువ లేదు, అన్నీ అవుతూ ఉన్నాయి. కానీ అంతరంగంగా ఆ యొక్క సంఘం ఎలా ఉంది అంటే ఆధ్యాత్మికమైన లోటును కలిగి వారు ఉండటం వల్ల అక్కడ దేవుడు మాట్లాడుతూ అంటే నీకు ఆత్మీయమైన సంపూర్ణత లేదు అని చెప్పడానికి ఆ మాటను రాశారు. నేడు కూడా మనం చూస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, ఈ భక్తి అనేది ఒక ప్రోగ్రాం లాగా అయిపోతూ ఉంది కదండి. మనము మానవ ఆలోచనల మీద సంఘాలు నడుస్తూ ఉన్నాయి. ఏంటంటే ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం,
ఈరోజు ఒక స్పెషల్ డే కాదు, లేకపోతే మీటింగ్ పెట్టుకుందాం, అన్నీ అవుతూ ఉన్నాయి. చర్చ్లో అన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి. చూడండి, ఒకప్పుడు లేనంత ఎక్కువ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి కదా. వీక్ డేస్ అంతా కూడా బిజీగా ఉంటున్నాం, ఏవో ఒక కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. కానీ వీటి వల్ల మనలో ఆత్మీయంగా ఎంతవరకు మార్పు జరుగుతుంది అంటే కొన్నిసార్లు అది ప్రశ్నార్థకంగానే మిగిలిపోతూ ఉంది. దీని గురించి అందుకే పౌలు తిమోతికి రాస్తూ 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చూస్తే తిమోతికి రాసిన పత్రికలో ఆయన ఏమంటాడంటే, అంత్యకాలమందు మనుషులు పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటారు కానీ వారు దాని శక్తిని ఆశ్రయించలేని వారు అని అంటాడు కదండి. అంటే అంత్యకాలం, మీరు నేను అందుకు ప్రతిదీ రిపీట్ చేస్తూ ఉంటాను. ఎండ్ టైమ్స్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే భక్తి చాలా ఎక్కువ ఉంటుంది, చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, కానీ అది దాని శక్తి ఉంది చూసారా, భక్తికి ఉన్న శక్తి అనేది మనుషులు ఆశ్రయించలేని పరిస్థితి. అంటే ఆత్మదేవుని నడిపింపు కానీ ఆత్మదేవుని యొక్క కార్యాలు కానీ ఇవేమీ జరగకుండానే పైకి అంతా కూడా ఒక భక్తి రూపంలో వెళ్ళిపోతుంది. మనుషులకు కూడా ఏది ఇష్టమో అంటే ఎక్కువసేపు ప్రేయర్ చేయాలంటే ఇష్టం లేదు, వాక్యానుసారమైన జీవితాలు కట్టుకోవాలంటే ఇష్టం లేదు కదండి, మళ్ళీ మనం సరి చేసుకోవాలంటే ఇష్టం లేదు. కానీ చర్చికి వెళ్తాం, అందరిలో చక్కగా అన్నీ చేస్తూ ఉంటాం. సో ఇది మనం గమనించాలి, పైకి భక్తి కానీ అంతరంగంలో దాని శక్తి లేని పరిస్థితులు మనకు అంత్యకాలంలో కనిపిస్తాయని పౌలు ఆనాడే తిమోతికి వ్రాస్తూ వచ్చాడు. ఏదేమన్నా దేవుని బిడ్డలారా, దేవుడు చాలా గొప్పవాడండి. దేవుని సంఘంలో ఎన్ని లోపాలు ఉన్నా, పరిచర్య ఎన్ని రకాలుగా దుష్టుడు పాడు చేస్తున్నా, ఆయన మాత్రము పరిచర్యను కొనసాగించుకోవడానికి కృపాకాలంలో ముగింపులో దేవుడు యేసు ప్రభు వారికి ఇచ్చిన ఆత్మ కుమ్మరింపును మనందరికీ వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. అంత్యకాలంలో మనుషులందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడతారు. వృద్ధులు కలలు కంటారు, యవ్వనస్తులు ఈ సేవకులు అంటారు. సేవకు గురించి యోవేలు గ్రంథం ప్రకారము ఎండ్ టైమ్స్ వచ్చేసరికి పాపం ఎంత పెరిగిపోతూ ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథం అంతా ముగించిన తర్వాత దేవుడు ఇంకా విసిగిపోయి వ్రాసినట్లుగా ఒక మాట అనిపిస్తుంది, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉంటాడు, అపవిత్రుడు ఇంక వాళ్ళు ఏంటి మారు అంటే వాళ్ళు మారు ఇంకా అటు వెళ్తూ ఉంటారనమాట. ఇంక వాళ్ళని పక్కన పెట్టు. అలాగని భక్తిలో ఉన్న వాళ్ళం భక్తిలో వెళ్తూ ఉంటాం. సో జయించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, దేవుని ఆత్మశక్తి కోసం ఆరాటపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారి కోసము కృపాకాలపు ముగింపులో దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మనందరికీ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేన్ని వాడుకుంటున్నాం, భక్తిని ఎలా మనం చేస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. మన భయభక్తులు బట్టి అయ్యో నా జీవితం ఎండింగ్లో ఏం కాబోతుంది, నేను అసలు చేస్తున్నది భక్తి ఆత్మానుసారంగా ఉందా లేదని మనం ప్రశ్నించుకొని జాగ్రత్త పడాలి తప్ప దేవుడు మరి తను చేయాల్సిందంతా కూడా చేస్తూనే ఉన్నాడు. ఏదేమైనా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అలాంటి వాటిలో ఒకటి ఏంటంటే ఆయన కొలత లేని ఆత్మతో దేవుని చేత నింపబడ్డాడు. ఆ కొలత లేని సంపూర్ణత, పరిపూర్ణమైన 7 ఆత్మలు అంటే మీరు వాటికి వేరే విధానంలో కాకుండా మ్యాక్సిమం నేను అన్నీ కూడా స్టడీ చేసే మేము ముందుకు వచ్చాను. ఈ 7 ఆత్మలు అనగా యేసు ప్రభువారు కలిగి ఉన్న 7 స్వభావాలను తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అందులో అవి ఏంటి అంటే ఇప్పుడు మనం చదువుకున్నట్లుగానే అది ఆయన కలిగి ఉన్న జ్ఞానము, వివేచన, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి. అసలు యేసు ప్రభువారి జీవితం చాలా స్పెషల్ అని మనం మాట్లాడుకున్నాం కదా. పుట్టుకలోనే ఆయన చాలా వ్యత్యాసంగా కనిపిస్తున్నారు. ప్రభువారు ఎదిగి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన దేవాలయానికి తీసుకొని వెళ్ళబడ్డారు. మొదటిగా ఆయనలో ఉన్న జ్ఞాన ప్రదర్శన అనేది మనం చూస్తూ ఉంటాం. ప్రభువారు ఆత్మచేత చిన్ననాటి నుంచే నింపబడ్డారు, ఆయన ఆత్మపూర్ణుడై ఉన్నాడు అని తెలియడానికి మనం ఆయనలో ఉన్న జ్ఞానాన్ని కొన్ని వచనాలు చూద్దాం. మొదటిగా జ్ఞానం గురించి మనం ఆలోచన చేస్తే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఈ మాటలన్నీ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అందులో మనము నేరుగా 47వ వచనం 48వ వచనం చదువుకుందాం. ఒకసారి చూడండి. ఆయన ప్రజ్ఞకు విస్మయము ఉందరి, తర్వాత ఆశ్చర్యపడిరి అని ఉందండి. మిక్కిలి ఆశ్చర్యపడి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఆలోచించాలి, యేసు ప్రభువారు కలిగి ఉన్న ఆత్మ వలన అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు తల నెరిసిన వాళ్ళు ధర్మశాస్త్రంలో
తెలుసండి. వాళ్ళు అవపోసన అంటారు కదా, ఇంకా ధర్మశాస్త్రాన్ని కంఠస్థ పట్టేసిన వాళ్ళు, ఏది ఎక్కడుందో తెలిసిన వాళ్ళు. అలాంటి పెద్దలందరూ కూడా దేవాలయంలో కూర్చుంటే ఒక చిన్న బాలుడిగా యేసుప్రభువారు 12 సంవత్సరాల వయసులో వాళ్ళ మధ్య కూర్చొని వారందరి దగ్గర వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు, కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు, ధర్మశాస్త్రంలో లోతైన విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటే అంతవరకు పెంచిన తల్లిదండ్రులు ఆయనలో ఉన్న జ్ఞానానికి ఆశ్చర్యపడ్డారట. దానికి స్తోత్రం. అక్కడున్న వాళ్ళందరూ కూడా శాస్త్రులు పరిశీలన అయితే ఏమన్నా విషమయముందిరి, ఆయన ప్రజ్ఞకు ఏంటి ఇంత చిన్న పిల్లవాడు ఇంత మాట్లాడుతూ ఉన్నాడు అని. కారణం ఏంటి అంటే దేవుని ఆత్మ ద్వారా ఆయన కలిగి ఉన్న జ్ఞానము, ఆయన కలిగి ఉన్న జ్ఞానం. ఇంకా కొండ మీదకి వెళ్ళినప్పుడు సాతాను ఆయన నేరుగా కొండ మీదకి తీసుకువెళ్ళిపోయినప్పుడు ఎంత కష్టం అండి. 40 days ఫాస్టింగ్లో ఉన్నారు. ఎవరైనా టెంప్ట్ అవుతారు కదండి, ఎవరైనా బలహీనపడతారు. కానీ ఆ టైంలో కూడా యేసు ప్రభువారు ఆత్మ ఖడ్గాన్ని వాడారు. నీ దేవుడైన యెహోవాని శోధించకూడదు. ఎంత తెలివిగా సాతానికి సమాధానం ఇచ్చారు. ఇటు మనుషులకు కానీ అటు సాతానికి కానీ చాలా జ్ఞానాన్ని ఆయన ప్రదర్శిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యము, ప్రియ దేవుని బిడ్డలారా, మనలో చాలామంది నేను చదువుకోలేదు, నాకు పెద్దగా జ్ఞానం లేదు అని మీరు అనొచ్చు. కానీ మనము జ్ఞానము సంపాదించటం వల్ల, అంటే లోక సంబంధంగా చదివిన బుక్స్ వల్ల, లేకపోతే బైబిల్లో కూడా ఎన్నో విషయాలు చదవడం వల్ల వచ్చే జ్ఞానం కాదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడతామో ఆ సమయానికి దేవుడే మన చేత ఆ జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాక్యాలు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. కొన్నిసార్లు ఏం చెప్పాలి, టైం దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది, సంఘంతో ఏం మాట్లాడాలి అంత టైం ఉండదు. కానీ ఆ సమయానికి ఏం కావాలో ఆ సమయానికి ఈ వాక్యం, నేను నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాము, సిస్టర్ ఫంక్షన్ అయ్యింది, ఇంటికి వెళ్ళాం. చాలా అలసట అనమాట. చాలా కాలం తర్వాత జర్నీ చేయటం వల్ల నాకు మొత్తం బాడీ అంతా మళ్ళీ ఇబ్బందికి చేసింది. తర్వాత నైట్ అలాగా 10:30-11 అయిపోయింది. వాక్యం ఏం లేదు, ప్రార్థన చేశాను, ప్రభువా రేపు సంఘంతో మాట్లాడాలి. గమనించండి, నేను ఈ వచనాన్ని ఒకటి అలాగే చూశానంతే, ఇది మాట్లాడితే బాగుంటుందని. వెంటనే దేవుడు బైబిల్లో ఉన్న రెఫరెన్స్లన్నీ గుర్తు చేస్తూ దానికి కావాల్సిన కంటెంట్ నాకు ఇస్తున్నప్పుడు నిజంగా ఈ వాక్యం దగ్గరే నేను ఆగి దేవుని స్తుతించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మన జ్ఞానం వల్ల వచ్చినది కాదండి, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకున్న జ్ఞానం. కనుక దేవుని వాక్యం కూడా అంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దాన్ని ఏం చేయాలి, మీరు అడగవలను. ఆయన ఎవరిని గద్దించక అందరికీ ధారాళంగా దయచేస్తాడు. నిజంగా ప్రస్తుతం ఉన్న లోకంలో జ్ఞానం లేకపోతే మనము బ్రతకలేం. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు ఎలా జ్ఞానంగా ప్రవర్తించాలి, నీకు ఏ చదువు లేకపోయినా పర్వాలేదు, ఆ ఆత్మ ద్వారా ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా నువ్వు చదివింది అర్థం చేసుకోవాలి, దేవుల్లో ఎలా నడవాలి, కుటుంబాల్లో ఎలా కట్టుకోవాలి, శోధనలో ఎలా నిలబడాలి, శ్రమలను ఎలా జయించాలి, ప్రతిదీ కూడా. ఇంకా ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా నేను తెలివి తక్కువ దాన్ని, నేను తెలివైనోడిని కాదు అని మనం వేడాల్సిన అవసరం లేదు. మునుపు మనకి దేవుని ఆత్మ లేదు, జ్ఞానం తెలియదు. కానీ వన్స్ ఎంటర్ అయిన తర్వాత దేవుని ఆత్మ చేత దేవుడు ఆ జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మీలో ఎవరికైనా అలాంటి ఆశ ఉంటే ప్రార్థించండి, తప్పకుండా దేవుడు మీకు ఆ సహాయము చేస్తాడు. ఇక్కడ చూడండి, ఈ కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 99వ వచనం అలాగే 100వ వచనం మీరు చదివినట్లయితే యేసు ప్రభువారి గురించేనా ఈ మాట అన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆలయంలో కూర్చొని ఒక చిన్న బాలుడిగా వాళ్ళతో మాట్లాడుతున్న ఆ ముచ్చటైన సందర్భాన్ని మీరు ఒకసారి ఊహించండి. ఆ చుట్టూ ఉన్న పెద్దల గురించిను మధ్యలో కూర్చున్న బాలుడైన యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన మాటలాగానే మనకు అనిపిస్తుంది. 119వ అధ్యాయం నీ శాసనములను నేను ధ్యానించినప్పుడు నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. వృద్ధులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నిజానికి యేసు ప్రభువారు ఎక్కడ నేర్చుకుని ఉంటారంటారు ధర్మశాస్త్రాన్ని? ఆలోచన చేయండి. యూదుల ఆచారం ప్రకారం ఆ రోజుల్లో తల్లులంట రాతి ఉంటాయి కదా, రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళ మీద హీబ్రూ వర్డ్స్ చెక్కి వాళ్ళటండి. వర్డ్స్ చెక్కి వాటిలో తేనె పోసేవారట. తేనె పోసి పాలు పడుతున్నప్పుడు చిన్నప్పటి నుంచే
పాలు పడుతున్నప్పుడు ఈ రాళ్ళ మీద ఉన్న ఆ తేనెని నాకిస్తూ ఆ పదాలు ఏవైతే ఉన్నాయి, హిబ్రూ ఎలా ఉంటుందంటే చిన్న డాట్కి కూడా ఒక అర్థం ఉంటుంది, చిన్న గీతకు కూడా ఒక అర్థం ఉంటుంది అనమాట. అందుకే వాక్యంలో ఆకాశము భూమి ఇదైపోయిన లయమైపోయినా కూడా నా మాటలు ఒక పొల్లు అయినను సున్నా అయినను అని ఉంటుంది కదా. సో హీబ్రూ అనేది మనం ఇంత లాంగ్ లెంగ్తీ వర్డ్ రాసింది తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అక్కడ చిన్న పదంతో అయిపోతుంది అనమాట. సో అలా తల్లులు పిల్లలకి వంట పట్టించేవారు. అది ఒక విధానం అయితే, రెండోది 12 సంవత్సరాల వయసు వచ్చే లోపు అక్కడున్న యూదుల్లో ఉన్న అబ్బాయిలందరూ కూడా ధర్మశాస్త్రాన్ని యాజకుల దగ్గర నేర్చుకునేవారు. దేవునికి స్తోత్రం. అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారో యేసు ప్రభు వాళ్ళకే మళ్ళీ టీచ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకే తెలియని గొప్ప సంగతులను, ఎందుకంటే ఆయన ఆలయానికి వెళ్ళడం, ఆ యూదా సంబంధమైన ఆ యొక్క విధానాలన్నింటిలో ఆయన ఉన్నారు కనుక ఆయన నేర్చుకున్నారు. అందరికంటే కూడా నేర్చుకున్న వాళ్ళకే బోధించేంత జ్ఞానం. సో దేవుని ఆత్మ ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఉన్న స్థితిలోనే ఉండిపోవాల్సిన అవసరం లేదు. జ్ఞానం కొరకు ప్రార్థిస్తే దేవుడు అనేక వాక్సత్యాలను ఈ లోకంలో ఎలా జీవించాలనేది మీకు కూడా మెండుగా తన ఆత్మను దయచేస్తాడు. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు. రెండో విషయం మనం చూసినట్లయితే, రెండోది వివేచన. ఏంటండి, ఆ ఆత్మ ద్వారానే దేవుడు ఏం వాగ్దానం చేశాడు అంటే వివేచన. వివేచన గురించి మనం ఆలోచిస్తే యేసు ప్రభువు వారు పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకి ప్రశ్నల వర్షం అంటారు కదా. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రశ్నలు. పునరుత్థానంలో ఒక ఆవిడికి పెళ్ళి అయింది, వాళ్ళ అన్నదమ్ములందరినీ చేసుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు భార్యగా ఉంటారు, ఎవరు భర్తగా ఉంటారు. సో ఆయన ఇరికించడానికండి పాపాత్మురాలైన స్త్రీని తీసుకొని వచ్చి వాళ్ళు రాళ్ళు వేస్తుంటే ఈయనేం చేస్తాడో చూద్దామనడం, ఇలా చాలా మరి కష్టతరమైన సందర్భాలను ఆయన ముందు క్రియేట్ చేసేవారు, ఏదో ఒక రకంగా ఆయన్ని పడదాము అని. అలాంటి సందర్భాల్లో ఒకటి మీరు చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ వచనంలో, కిందకి మీరు చదువుకోండి, నేను వివరిస్తాను తర్వాత, రాసుకుని వాళ్ళు రాసుకుని వెళ్ళి చదువుకోండి. ఇక్కడ ప్రభుత్వానికిను యేసు ప్రభువారికి అంటే ఒక వివాదాన్ని తీసుకొద్దాం, రాజుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు లేక దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఆయన ఇరికిద్దామని ఒక సందర్భాన్ని తీసుకొచ్చారు. అదేంటంటే, ఇప్పుడు మనము కైసరు పరిపాలనలో ఉన్నాం కదా, మనం పన్ను కట్టాలా వద్దా, పన్ను కట్టాలా వద్దా అనే ప్రశ్న. ఇప్పుడు యేసు ప్రభువారు పన్ను కట్టొద్దు అంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారంటే రాజుకు లోబడొద్దని చెప్తున్నాడు అంటారు. పన్ను కట్టండి అంటే రాజుకి మీరు సపోర్ట్ చేయండి, దేవుణ్ణి అసలు యూదుల ప్రకారం వాళ్ళ డబ్బులు ఎక్కువగా ఎవరికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చేవారు కనుక దేవుని కాకుండా కైసరికి ఇమ్మంటున్నాడు అని ఇలా ఇరికిద్దామని, ఇటు అటు ఆయన ఏదో ఒక రకంగా పట్టిద్దామని ఇలాంటి ప్రశ్న వేస్తే అప్పుడు ప్రభు ఏమన్నారు, సో నాకు అది చూపించండి. అది చూపించిన తర్వాత కాయిన్ తీసుకొని వస్తారు, దాని మీద ఏముంది, కైసరిది ఉంది. సో కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి. దేవునికి స్తోత్రం. ఎంత వివేచన చూసారండి, ఎంత వివేకం. ఇదంతా కూడా ఎలా వచ్చింది అంటే కేవలము దేవుని యొక్క ఆత్మ వలన. అసలు వాక్యం ధ్యానిస్తుంటే చాలా సంతోషం అనిపించేస్తూ ఉంటుందండి. యేసు ప్రభువారు ఆ రోజు ఎలాంటి వివేచన కలిగిన ఆత్మ ఉన్నారో సంఘానికి కూడా దేవుడు అదే ఆత్మను వాగ్దానం చేశాడు. మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం మీరు చూసినట్లయితే, ఇంకొకరికి ఏంటంటే ఆత్మ వలన వివేచన. అంటే పరిశుద్ధాత్ముడు మనకిచ్చే జ్ఞానం ఏంటండి, వివేకము. వివేచన అనేది మనకి ఇస్తారు. వివేచించడం ఏది మంచి ఏది చెడు, ఏం చేస్తే ఏమవుతుంది అని ముందుగానే పరిస్థితుల్ని మనం అంచనా వేయగలగటం, వివేచించటం అని దానికి అర్థం. కనుక యేసు ప్రభువారి గురించి రాయబడిన మాటల్లోనే ఆ యెషయా గ్రంథం 11వ అధ్యాయం కిందకు వస్తే ఏమని ఉంది అంటే, ఆయన చూసిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి తీర్పు తీర్చరు అండి. మన దగ్గరికి ఎవరైనా వచ్చి వాళ్ళు అలాగా అంటారు, వాళ్ళు అలాగంట, ఇంకా అలాంటి వాళ్ళేనంట, అలా చేశారంట, ఇలాగంట, అలా అంట. మనం ఏం చేసాం, జస్ట్ వింటాం వాళ్ళ గురించి, కానీ ఒక డెసిషన్కి వచ్చేస్తాం. లేదా ఏదైనా చూస్తాం, ఆ సందర్భానికి వాళ్ళు అలా అయ్యుండొచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ జీవితం వేరే అయ్యుండొచ్చు. మనుషులమ్మగా మనం ఏం చేస్తామంటే చూసిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి తీర్పు తీరుస్తాం. కానీ ఆయన అలా కాదండి, అంతరంగాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేని వల్ల సాధ్యము అంటే కేవలము పరిశుద్ధ ఆత్మ వల్ల మాత్రమే
సాధ్యము. శిష్యులు కూడా చాలా టెన్షన్ ఉండేది తెలుసండి. ప్రభుతో తిరుగుతున్నప్పుడు ప్రభు వాళ్ళని మెల్లగా గైడ్ చేస్తూ ఉంటూ, నేను వెళ్ళిపోతాను, తర్వాత మీరు సువార్త ప్రకటించాలి, మిమ్మల్ని రాజుల దగ్గరికి తీసుకెళ్తారు, అధికారుల దగ్గరికి తీసుకెళ్తారు, సభల దగ్గరికి తీసుకెళ్తారు, సమాజ మందిరాల్లో నిలబెడతారంటే వీళ్ళకి ఒకలాంటి టెన్షన్, బాబాయ్ ఏంటి మేమేం చేయాలి అని. కానీ ప్రభు ఆ మాట గురించి కూడా వాళ్ళతో మాట్లాడుతూ లూకా సువార్త 11వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఆయన ఏమంటారు అంటే, మీరు అలా సమాజ మందిరాల దగ్గరికి, అధికారాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరేం టెన్షన్ పడాలి, చింతపడకండి. వాళ్ళకి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో మీరు చింతపడొద్దు. కానీ పరిశుద్ధాత్ముడు ఆ సమయానికి ఏం మాట్లాడాలో మీకు అనుగ్రహించును అంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎంతోమంది సేవకులు సేవ చేస్తున్నారండి. వాక్యం చెప్పడం అన్నిటికంటే పెద్ద కష్టమైన ఇది. సువార్త చెప్పేటప్పుడు సమాజాన్ని ఎదుర్కోవడం చాలా కష్టతరంగా ఉంది. కానీ ఆత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే ఈ పనులేమి మనం చేయలేమండి. ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటాం, కొంతమంది ఇరుక్కుపోతూ ఉంటాం. మాట్లాడే సందర్భమైనా మాట్లాడకూడదు ఉండాల్సిన సందర్భం. ప్రతి దానికి వివేచన కావాలి, మనకు ఆలోచించాలి. ఈ పని చేస్తే ఏం జరగబోతుంది, ఇలా చేస్తే దీని పర్యావసనాలు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా దేవుని ఆత్మ వల్లనే మనకి సాధ్యమండి. కనుక అది సంఘ లేక దైవిక కార్యక్రమాలు కావచ్చు, వ్యక్తిగత మన జీవితంలో కావచ్చు, పరిశుద్ధాత్ముడు మీకు హెల్ప్ చేస్తారు. మీరు ఈ పరిస్థితులను వివేచించగలరు, ఆ వివేకంతో జీవితాన్ని కట్టుకోగలరు. ఈ యేసు ప్రభువారు ఇదే పని చేస్తూ ఉన్నారండి. కనుక ఈ విషయాలు ఏంటంటే, ఈ వివేచన అనే దగ్గరికి వచ్చేసరికి మనం 2 ప్రపంచాల్లో బ్రతుకుతున్నాం. పిల్లలు కామ్గా ఉండాలి. మనము 2 ప్రపంచాల్లో బ్రతుకుతున్నాం. ఈ మాట మీ మనసులో ముద్రించుకోండి. ఒకటి భౌతిక ప్రపంచంలో బ్రతుకుతున్నాం, అదే సమయంలో మనం ఆత్మీయ ప్రపంచంలో కూడా బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ రెండిటిని మనము బ్యాలెన్స్ చేయటం అనేది చాలా కష్టం. ఆత్మ సంబంధమైన విషయాలు భౌతిక ప్రకృతి సంబంధమైన వాళ్ళకి అర్థం కావు. ఈ ప్రకృతి సంబంధమైన విషయాల్ని ఆత్మ సంబంధమైన ప్రపంచంలో మనం పెట్టలేము. కనుక ఇదేంటి ఈ ప్రపంచంలో నేను ఎలా ఉండాలి, ఆత్మీయంగా నా జీవితం ఎలా ఉండాలి, వీటిని వివేచిస్తూ జ్ఞానంతో ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది ప్రభువారు ఆ రకంగా వారి యొక్క మాటలను తిరిగి వాళ్ళకు అప్పగించి, ఆయన ప్రతి చోట కూడా వివేకంగా వివేచించి మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. 3వ విషయం మీరు చెప్పండి. 3వది ఏంటి? ఆలోచన. ఈ విషయం కూడా మనం ఆలోచిస్తే, యేసు ప్రభువారికి తన జీవితంలో పెద్ద టాస్క్ ఏంటంటే, అతిపెద్ద సమస్య ఏంటంటే, ఆయన తరువాత దేవుని రాజ్యాన్ని ప్రకటించటానికి ఏర్పరచుకోబోయే 12 మంది శిష్యుల విషయంలో ఆయనకి చాలా పెద్ద సమస్య ఏర్పడింది. యేసు ప్రభుని పొలోమంట జనసమూహం వెంబడించేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. చాలామంది అయితే ఒక 75 మంది కంటిన్యూస్గా ఆయనతో ఉండేవారట, ఆయన్ని ప్రేమిస్తూ కూడా. ఇంతమందిలో 12 మందిని ఏర్పరచుకోవాలి అంటే చాలా పెద్ద సమస్య. వాళ్ళు ప్రభువును అనుసరించాలి, ప్రభు కొరకు పని చేయాలి, భవిష్యత్తులో వారు నిలబడాలి. ఈ పేతురు లాంటి బొంకేవాడు ఉంటాడని యేసు ప్రభుకి తెలుసు. సిలువేస్తున్నప్పుడు అందరూ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారని తెలుసు. మాటికి విశ్వాసంలో సన్నగిల్లిపోతారని తెలుసు. ఇదంతా పెద్ద సమస్య అయినప్పటికీ కూడా వీళ్ళందరినీ ఎన్నుకోవడానికి ఆయనకు ఒక ఆలోచన కావాలి, ఎవరు అనేది. కనుక దేవుని ఆత్మ వలన మాత్రమే ఆ 12 మందిని ఆయన ఏర్పరచుకోవడానికి యేసు ప్రభువారే హోల్ నైట్ అంతా ప్రేయర్ చేశారట. ఒకసారి చూడండి, మనం చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. లూకా సువార్త ఇక్కడ పేర్లు రాస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని సెలెక్ట్ చేయడానికి యేసు ప్రభువారు ఎవరి మీద డిపెండ్ అయ్యారండి? పరిశుద్ధాత్మ మీద డిపెండ్ అయ్యారు. రాత్రంతా ప్రార్థన చేశారంట. అసలు క్రైస్తవులుగా దేవుని బిడ్డలారా, ఒక నిర్ణయం మనం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. మీ ముందుకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఫస్ట్ వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేయకండి. ఎందుకంటే మనుషో మాట చెప్తారు, మనుషో ఆలోచన ఇస్తారు.
ఎవరిది చేస్తే ఏమవుతుందో మనకేం తెలుసు. కానీ ముందు మనలో దేవుడు తన ఆత్మను పెట్టాడు. నాకు ఒక చిక్కు సమస్య వచ్చింది, ఈ సమస్యలో నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎవరైనా సరే ముందు ప్రార్థన చేయండి. సమస్య వచ్చిన వెంటనే ఫోన్లు ఆపండి, పక్కన పెట్టండి, మిగతా వాళ్ళతో మాట్లాడడం ఆపండి, టెన్షన్ పడడం ఆపండి, ఆపి ప్రార్థన చేయండి. ప్రభువా, ఇది నా పరిస్థితి, ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి ముందుకి. మీరు నమ్మరు, మీరు నిజమైన ప్రార్థన చేస్తే, ఏదో చెయ్యాలి కాబట్టి మనసు ప్రార్థన మీద పెట్టకుండా వాళ్ళకి ఫోన్ చేద్దాం, వీళ్ళకి వీళ్ళు అడుగుదాం, అలా కాకుండా నేను పూర్తిగా నీ మీద డిపెండ్ అవుతున్నాను తండ్రి, నాకు ఒక ఆలోచన కావాలి, నా కుటుంబాన్ని నేను ఇలా ముందుకు తీసుకెళ్ళాలి, నా బిజినెస్లో ఇలా వెళ్ళాలి, లేక నా యొక్క జీవితంలో ఉద్యోగంలో నేను ఈ మార్పు చేసుకోవాలనుకుంటున్నాను, ఈ వివాహంలో ఏదైనా నీకు వచ్చిన సమస్యకు ముందు నువ్వు ప్రేయర్ చేసి దేవుని ఆత్మ మీద నువ్వు డిపెండ్ అయినట్లయితే నువ్వు పొరబడకుండా దేవుడు సహాయం చేస్తాడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించుటకు దయగలిగిన నీ ఆత్మ నన్ను నడిపించు. ఒకసారి చూడండి, 141 వచనం అనుకుంటా, 10వ వచనంలో ఉంటుంది, మీరు తర్వాత చదవండి. ఎవరైనా తీస్తే అందించండి త్వరగా, టైం అయితే ఎక్కువ లేదు. 141:10 అనుకుంటా, చదవండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము, దయగలిగిన నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. చూడండి, సమభూమి ఎలా ఉంటుంది? తార్ రోడ్డు అనుకుందాం. బైకులు కానీ, కార్లు కానీ, లారీలు కానీ తార్ రోడ్డు ఉన్నప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి కదండి. అదే గతుకుల రోడ్డు అయితే ఎలా ఉంటుంది? గోతులోకి వెళ్ళాలి, మళ్ళీ బయటికి, ఎంత కష్టమండి ఆ జర్నీ. సో దేవుని ఆత్మ మీద డిపెండ్ అయినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది అంటే సమభూమి మీద ఆయన నిన్ను ప్రయాణం చేయిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభువు ఎవరిని ఎన్నుకోవాలి అనే విషయంలో రాత్రంతా నిద్రపోలేదట, ప్రార్థన చేశారంట. ఉదయం లేచిన తర్వాత అందరూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు పేతురువు, నువ్వు సీమోను, నువ్వు యాకోబు, నువ్వు యోహాను, ఇలా శిష్యులను ఆయన చక్కగా ఎలాంటి టెన్షన్ పడకుండా 12 మందిని ఏరు పక్కన పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయండి. ఇంకా ఈ 12 మంది ఏం చేయాలి? అందులో యోధా తప్పిపోతాడని కూడా ప్రభువుకు తెలుసు. ఈ మిగిలిన వాళ్ళు కూడా ఏం చేయబోతున్నారు? ఇశ్రాయేలీల 12 గోత్రాలకి తీర్పు తీర్చాలట కదండి. ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలకి మీరు మత్తయి 19:28 చదువుకుంటే వీళ్ళ ద్వారానే దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆయనకి సమస్య ఎదురైంది, కానీ ఆయన ఏం చేశారండి? ప్రార్థన ద్వారా దేవుని ఆత్మ మీద ఆధారపడ్డారు. దేవునికి స్తోత్రం. మన దేవునికి ఉన్న పేరే ఏంటో తెలుసండి? ఆలోచన కర్త. నీకు ఏ సమయానికి ఏ ఆలోచన కావాలో ఖచ్చితంగా ఆయన నీకు ఇస్తాడు. మనం తెలివి తక్కువ వాళ్ళమండి, మనకేం తెలియదు, గుడ్డిగా అన్నీ నమ్ముతూ ఉంటాం, ఏది పడితే అది చేస్తూ ఉంటాం, ఏవి దాని తర్వాత వచ్చే సమస్యలు మనం అంచనా వేయం, ఫైనాన్షియల్గా ఇరుక్కుపోతూ ఉంటాం, వివాహ విషయంలో ఇరుక్కుపోతూ ఉంటాం, ఏవో వ్యాపారాలు ప్రారంభించి ఇరుక్కుపోతూ ఉంటాం, ఆత్మీయంగా కూడా ఎవరితో సహవాసం చేస్తే మనకి ఏం జరుగుతుందో తెలీదు. చాలా కష్టమండి ఈ లోకంలో సరైన ఆలోచన లేకపోతే బ్రతకడం. కానీ దేవుడు మనకు ఒక వరంగా ఇచ్చింది ఏంటంటే పరిశుద్ధాత్మని. ఆ ఆత్మ ద్వారా దేవుడు ఆలోచనకర్తగా నీకు కావాల్సిన ఆలోచనలన్నీ అందిస్తాడు. మంచిగా డెసిషన్స్ తీసుకుంటావు, చక్కగా ముందుకు వెళ్తావు. దేవునికి స్తోత్రం. 4వది ఏం మాట్లాడుకున్నాం? బలం. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి చూడండి, శత్రువు ఏం చేస్తుంది అంటే గొల్గోతా కొండకు ఆయన వెళ్ళకుండా ఆయన అడ్డుకోవడానికి పదే ప్రయత్నం చేస్తుంది. యేసు ప్రభు వారు సిలువకు వెళ్ళకూడదు. చూడండి, ఇక్కడ మనకి సాతానికి యేసు ప్రభు సిలువ వేయబడ్డం ఇష్టమే కదా, సిలువకు అప్పగించాలనే కదా యోధాని ప్రేరేపించాడు. ఇదొక వైపు. రెండోది, పేతురు విషయంలో ప్రభు మాట్లాడతారు కదా, నేను అప్పగించబడబోతున్నాను అంటే పేతురు ఏమంటారు? ప్రభువా, నీకు ఏ హాని కూడా జరగకూడదు, నేను అసలు నిన్ను వెళ్ళనివ్వను అని అంటుంటే, అప్పుడు మరి ప్రభు ఏమంటాడు? సాతానా అని అంటాడు. అంటే నేను వెళ్ళి నేను బలి అవ్వాలి అనేది యేసు ప్రభుకు ముందే తెలిసిన సత్యం అండి. కానీ ఈ విషయంలో సాతాను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు తెలుసండి. వాడికి ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసు తప్ప భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు అనమాట. కానీ ఇది చెయ్యాలి దేవుడు, కానీ ఆయన తలచుకుంటుంటున్నప్పుడు బలహీన పడిపోతుంది శరీరం. ఒకానొక టైంలో ఆయన ఎలాంటి ప్రేయర్ చేశారంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించమన్నప్పుడు శరీరం దానికి సహకరించట్లేదు, అసలు బలము లేదండి.
ఆ శ్రమల పాత్ర అనేది తండ్రి చేతిలో నుంచి తాను తీసుకోవడానికి కావలసినంత ధైర్యం సరిపోవట్లేదు. దాన్ని భరించలేనేమో అని ఆయన ఒకలాంటి, అందుకే ఎప్పుడు ప్రార్థన అవసరత కోరిన ఆయన కూడా నా కోసం ఒక్క గడియ మెలకువగా ఉండి ప్రేయర్ చేయండి అని అన్నారు. నిజంగా మన ప్రార్థన వల్ల జరిగింది మన సహోదరుల ప్రార్థన వల్ల జరుగుతుంది. ఎవరి ప్రార్థన మనకి ఎలా ఉపయోగపడుతుంది, అందుకే ప్రతిదీ కూడా సంఘ ప్రార్థన మీద మనం డిపెండ్ అవ్వాలి. సో ఇలాంటి బలహీనమైన ఆ శ్రమలను తట్టుకోలేని ఆ శ్రమల పాత్రను దేవుని చేతిలో నుంచి తన చేతిలోనికి తీసుకోవడానికి కావలసినంత బలము లేనప్పుడు ఆయన ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు. తాను ప్రార్థన చేసి తన శిష్యుల ప్రార్థన సహకారాన్ని కూడా అందించినప్పుడు అక్కడ చూడండి ఒకసారి లూకాసు వార్త 9వ అధ్యాయం 51వ వచనం. ఆయన అంట మనసు దానికి సమ్మతించట్లేదటండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 51వ వచనం. అగుచున్నప్పుడు చాలండి. ఆయన పరమునకు కొనుపోబడే దినములు వచ్చినప్పుడు అక్కడ వాడిన పదం ఏంటండి? మనసును. అంటే ఆ మనసు ఏం చేస్తూ ఉంది? ఆయనలో స్థిరంగా ఉండట్లేదు. ఏమండి, మనం మామూలుగా ఉన్నప్పుడు చాలా మాటలు చెప్తాం, కానీ ఏదన్నా సమస్యలో మనం కూరిపోయినప్పుడు అసలు మన మనసు మళ్ళీ స్థిరంగా ఉండనివ్వదండి. ఎంత వ్యాధులు వచ్చేస్తో తెలుసు. ఒకవైపు దేవుని మీద విశ్వాసం ఉంటుంది, రెండో వైపు శారీరక బలహీనతలు, ఆలోచనలు దాడి చేస్తూ ఉంటాయి. అందుకే ప్రభు 1కి 10 సార్లు మీ విశ్వాసం జాగ్రత్త అని ఎందుకు చెప్పారు అంటే, ఈ విశ్వాసం అనేది సమస్యల్లో అంత స్థిరముగా మన శరీరం సహకరించదు దానికి. కానీ ప్రభు ఏం చేస్తున్నారంటే తన మనసును స్థిరపరుచుకొని అక్కడికి వెళ్ళారు. నేను వెళ్ళి సిలువలో నా ప్రాణాన్ని పెట్టాలని తనకు బలం తెచ్చుకున్నారు. అందుకే మీకు ఆ ఒలీవల కొండలో కూడా ఆఖరికి దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే అంత పీక్స్లో ఆయన ఉన్నారు. అంత బలహీనమైన సమయంలో ఉన్నప్పుడు ఈ ప్రార్థన ద్వారా పరలోకంలో నుంచి దేవదూతలు వచ్చి ఆయనకి కావలసిన బలాన్ని ఇచ్చి ఆ సిలువ ప్రయాణంలో ముందడుగు వేయడానికి సహాయము చేశారు. అంటే దేవుని ఆత్మ మనకేం చేస్తారండి? బలహీనమైన సమయాల్లో మనకి బలాన్ని ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఆత్మ ద్వారా వచ్చిన బలము చేత మనం ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలం. కనుక ఆత్మ ద్వారానే ఆ బలము వాగ్దానము చేయబడ్డది. మీ పరిస్థితుల్లో చూడండి, ఇన్ని చూస్తున్నాం. ఇవన్నీ కూడా అనుదిన జీవితంలో మనకి కావలసినవేనండి. ఇవన్నీ మనం ఎక్కడ కొనుక్కుందామంటే రావు, పుస్తకాల్లో దొరకవు, కాలేజీల్లోని స్కూల్స్లోని ఎక్కడా చెప్పరండి. కానీ ఇది కేవలం ఎవరి వల్ల మనం పొందుకోగలమంటే దేవుని ఆత్మ వల్ల మాత్రమే పొందుకోగలం. ఆత్మను ప్రార్థన ద్వారా పొందుకోగలం, పరిశుద్ధ జీవితం ద్వారా పొందుకోగలం. 5వది మనం చూసినట్లయితే తెలివి. రాసుకున్నారుగా, తెలివి అండి. ఇప్పుడు యేసు ప్రభు వారు చూడండి 2 పనులు చేయాలండి. ఒకటి, తండ్రిని ఈ లోకానికి పరిచయం చేయాలి. ఈ లోకానికి ఎవరిని పరిచయం చేయాలి? తండ్రిని పరిచయం చేయాలి. అర్థమవుతున్నాయా? ఒకటి, తండ్రిని ఈ లోకానికి పరిచయం చేయాలి. ఈ లోకాన్ని ఏం చేయాలి? తండ్రి ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం అందరం వెళ్ళాలి. అందుకే తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, తండ్రి నాకు తోడున్నాడు, తండ్రి పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి. తండ్రి 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 అని ఆ శిష్యులకు కానీ ఆనాటి సమాజానికి కానీ మనకు కానీ తండ్రిని పరిచయం చేయడానికి లోకానికి యేసు ప్రభు వచ్చాడు. అదే సమయంలో మనందరినీ తండ్రికి పరిచయము, తండ్రి వైపు తిప్పాలి. ఇది చాలా పెద్ద సమస్య. దీనికి కావలసినంత జ్ఞానము ఉండాలి. ఇది ఈజీగా అయ్యేది కాదండి. ఇప్పుడు తండ్రిని లోకానికి పరిచయం చేయాలి అంటే ఆ తండ్రిని వీళ్ళెవరూ చూడలేదు. అందుకే ఫిలిప్ అంటాడు కదా, తండ్రి ఎలా ఉంటాడో ఒకసారి నాకు చూపించు కదా. ఫిలిప్తో యేసుప్రభు, అదేంటి ఫిలిప్, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే కదా అన్నారా లేదా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఫిలిప్ అంటాడు, తండ్రిని నాకు చూపించు అని అంటే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లు. అంటే తండ్రి ఎంత పరిశుద్ధుడో యేసు ప్రభు వారు అంత పరిశుద్ధుడైతే తప్ప ఆయనలో తండ్రిని చూడగలరా? చూడలేరు. అంటే ఆ పరిశుద్ధ జీవితం ద్వారా మాత్రమే ఆయన తండ్రిని భూమి మీద కనపరచగలరు. చూడండి, మనం కూడానండి
దేవుణ్ణి లోకానికి పరిచయం చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితం బాగోకపోతే మనం ఒక్క మాట కూడా మాట్లాడొద్దండి. తెలుసండి, ఈరోజు యేసు ప్రభువారు సమాజంలో చిన్న చూపు చూడడానికి కారణం ఏంటంటే, అనేకులు ఆయన్ని హేళన చేయడానికి కారణం ఏంటో తెలుసండి, క్రైస్తవుల జీవితాలే. మనం బాలేమా, కామ్గా మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభు నా జీవితం బాగాలేదు, నేను వెళ్ళి బయటికి చెప్పే అంత పరిశుద్ధత నా దగ్గర లేదు, అది నేను పొందుకున్నప్పుడు తప్పకుండా నేను వెళ్తాను. యెషయా గ్రంథంలో ప్రభు అంటే, నువ్వేళ నా మాటను వచిస్తావు, నా మాటను నువ్వు ఎందుకు ప్రకటిస్తావు అంటే, అందరికీ ఆ రైట్ కూడా దేవుడు ఇవ్వట్లేదండి. అందుకే పందుల ముందు ముత్యాలు వేయొద్దాడు. ఇది చాలా తెలివిగా చేయాల్సిన పని అండి. మన జీవితం బాగోకుండా దేవుని లోకానికి ప్రకటిస్తానన్న వాళ్ళు మనలో తప్పుల్ని ఎంచుతారు, మనలో తప్పులను చూస్తారు. మేము ఇలాగే ఉంటాం, మీరు రండి యేసు, మరి మీరు మారలేదు మేము ఎలా మారుతామండి? ఈరోజు గాస్పెల్కి చాలా ఆటంకాలు మన జీవితాలుగానే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటి అంటే, యెహోవా యందలి భయభక్తులంట తెలివికి మూలం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. తెలివికి మూలము. 8వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. చెడుతనమును అసహించుకొనుటయే దేవుని చూసారా, దేవుని అందలి భయము భక్తి కలిగి ఉండటం తెలివికి మూలము. ఇప్పుడు యేసు ప్రభు వారండి మందిరంలోనికి వెళ్ళారు, ఒకసారి దేవాలయంలోనికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గమనించాలి, దేవాలయంలోనికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం ఏమంటుందంటే, నా మందిరము అనేకులకు ప్రార్థన మందిరం. అంటే మందిరము ప్రార్థన మందిరం. ఇప్పుడు యేసు ప్రభువారికి ఈ వాక్యం తెలుసు, కానీ మందిరంలో ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. మందిరంలో ఏం జరుగుతుందండి? ఇప్పుడు మందిరం అంటే ఆయనకి ఇష్టమే, కానీ మందిరంలో జరుగుతున్న వ్యాపారం మీద ఆయనకు కోపం వచ్చింది. ఇప్పుడు మందిరాన్ని పగలగొట్టాలా, వ్యాపారాన్ని వెళ్ళగొట్టాలా, లేక అక్కడ వ్యాపారం చేస్తున్న మనుషుల్ని చితకబాదాలా? చూడండి, ఆలోచన చేయండి. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని ఇంత వివరంగా చెప్తున్నానో మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మందిరము ఆయనకి ఇష్టం, మందిరంలో జరుగుతున్నది ఆయనకి ఇష్టం లేదు. సో ఆయనకి కోపపడ్డం పాపమని కూడా తెలుసు, కానీ ఒక పవిత్రమైన కోపాన్ని అక్కడ ప్రదర్శించారు, ఒక రౌద్రాన్ని ప్రదర్శించారు. ఆయనంట ఆ కొరడాలు లాంటివి చేసి ఆ యొక్క వ్యాపార బల్లలవన్నీ కూడా వెరగొట్టినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఆయన కోపం ఏంటంటే, తెలివి అంటే చూడండి, ఆ కోపము అక్కడ జరుగుతున్న వ్యాపారం మీద ప్రదర్శించారు తప్ప ఆ మందిరం మీద ప్రదర్శించలేదు. చూసారా, అందుకనే దేవుడు ఈనాటికి కూడా మన హృదయాల్ని గెలుచుకోవడానికి కారణం ఏంటో తెలుసండి, మనమే ఆయన మందిరాలం. దేవునికి స్తోత్రం. దేవునికి కోపం వచ్చిందని ఈ మందిరాల్ని లయం చేస్తున్నాడా? ఇందులో ఉన్న పాపం మీద ఆయన కోపడుతూ ఉన్నాడా? పాపం మీద. పిల్లోడు చూడండి, మన ఇంటికి వస్తాడు, ఏదైనా తప్పు చేసి వచ్చాడు, ఆయన ఒక దెబ్బ వేస్తాం, దెబ్బ వేసిన తర్వాత ఆడు ఏడుస్తూ తట్టుకోలేకపోతే దగ్గరకు తీసుకొని, ఎందుకురా ఇలా చేసావు, నేను నిన్ను కొట్టాలని నాకు లేదు, కానీ నువ్వు చేసింది తప్పు. మన కోపం దేని మీద? వాడు చేసిన పాపం మీద, తప్పు మీదే తప్ప వాడి మీద కాదండి. దేవుడు చూడండి ఎంత తెలివిగా యేసు ప్రభువారు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఆ తెలివి ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని అందలి భయము భక్తి, ఆ భక్తి ద్వారా వచ్చే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనకి ఇది సాధ్యం. కనుక దేవుని పిల్లలుగా మన మీద ఇతరుల యొక్క రక్షణ భారం అనేది ఉంది. కనుక ఇలాంటి విషయాల్ని మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. 6వది భయం అండి. ఏం భయం? దెయ్యం అంటే భయం, సముద్రం అంటే భయం, లిఫ్ట్ అంటే భయం. ఈ భయం కాదు, దైవ భయం. ఏ భయం అండి? దైవ భయం. ఒక మాట చెప్తాను, ఎప్పుడైనా సరే గమనించిన, ఫస్ట్ ప్రభు గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ యేసు ప్రభువారికి ఆనాటి సమాజం ఒక పేరు ఇచ్చింది తెలుసండి, ఒక బిరుదిచ్చింది. అదేంటో తెలుసా? పాపుల స్నేహితుడు. ఏంటండి? చదవండి ఒకసారి 11వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం మీరు చదివినట్లయితే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. తినుచు తాగుచు
ఉమ్, ఉమ్, ఉమ్. ఏంటండి, సుంకర్లకు పాపులకి ఏమైపోయాడు యేసుప్రభువారు? స్నేహితుడండి. లోకం ఏమంటే తెలుసు, 6 నెలల సహవాసం చేస్తే వారే వీరంట. అసలు యేసుప్రభువారు 3.5 సంవత్సరాల జీవితం ఎక్కువ ఎవరితో ఉన్నారు? పాపులతోనూ సుంకరులతోనూ. ఒకవేళ ఆయన దేవుని భయమే లేకపోతే ఎక్కడో ఒక చోట ఆయన తప్పటడుగు వేసేయాలి. కానీ హెబ్రీ పత్రిక ఏమంటుంది, ఆయన అనేక విషయాల్లో శోధింపబడినప్పటికీ ఎక్కడా కూడా పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం. మన జీవితం కూడా నిరంతరం ఎక్కడ ఉంటుందండి? మనమేమో పెద్ద సెయింట్ పీపుల్స్ కాదు. మన సంఘానికి వచ్చేవాళ్ళు అతి పరిశుద్ధులు ఉండరు. మన ఆఫీసుల్లో గొప్ప గొప్ప పరిశుద్ధులు ఎవరూ ఉండరండి. అందరము పాపులమే. పాపలోకంలోనే జీవిస్తున్నాం, పాపులతోనే స్నేహం చేస్తాం. ఇలాంటి ప్రపంచంలో నిన్ను కాపాడేది ఏంటంటే పరిశుద్ధంగా దేవుని అందలి భయము. యోసేపు నిజంగా అంటాడు కదా, ఈ పాపం చేసి నా దేవుని నేను ఎలాగా బాధ పెడతాను అంటే. అలాంటి రోజుల్లో ఎవరూ చూడట్లేదు, తల్లిదండ్రులు లేరు, ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ లేవండి. పాపం చేయాలంటే చేయొచ్చు యోసేపు. కానీ ఎవరికి భయపడ్డాడు? దేవునికి. ఎవరి బిడ్డలు ఉన్నారు జాగ్రత్త. మీరు చాటింగ్స్ చేయొచ్చు, లేకపోతే మనుషులు కళ్ళు కప్పడం పెద్ద కష్టమేముందండి కదా. ఈ రోజుల్లో ఏమైనా చేయొచ్చు. కానీ వీళ్ళు చూస్తారని కాదు, సేవకులు చూస్తారు, తల్లిదండ్రులు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తున్నారేమో, ఈ భయం కాదు. నీవు రహస్యంగా చేసే ప్రతీది కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తు. నీ చాటింగ్స్ ఏంటి, నువ్వు చూసే యాప్స్ ఏంటి, లేకపోతే నీ రిలేషన్స్ ఏంటి, నువ్వు ఎలా ఉంటున్నావు అనేది ప్రతీది చూసే దేవుడు ఉన్నాడు. భక్తి జీవితంలో మనం స్థిరపడాలంటే ఒకటి చాలండి, దేవుని మీద భయం ఉంటే చాలు. మనము భక్తిని నిదానంగా చక్కగా ముందుకు. అంతమంది పాపులతో కూడా ఆయన ఉండి పాపులకి స్నేహితుడు అనిపించుకున్నాడు, కానీ ఎక్కడ పాపమో చేయలేదు. కారణం ఏంటి అంటే ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ, 7 అంతల ఆత్మతో దేవుడు తన్ని నింపాడు. ఆఖరిగా చూడండి, భక్తి విషయానికి వచ్చేసరికి యేసు ప్రభువారు దేవుని బిడ్డలారా, దేవుని నుంచి వచ్చిన దేవుని కుమారుడు, కొలతలేని ఆత్మతో ఆయన ఉన్నాడు. కానీ ఆయన రెగ్యులర్ లైఫ్ చూస్తూ ఉంటే ఆయన వాడుక ప్రకారం ఎక్కడికి వెళ్ళేవారంట? మందిరానికి వెళ్ళారు. వాడుక ప్రకారము ప్రార్థన చేయడానికి కొండకి వెళ్ళేవారు. వాడుక ప్రకారం అని బైబిల్లో చాలాసార్లు ఉందండి. అంటే నేను దేవుణ్ణి కదా, నేను ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు అని ఆయన అనుకోలేదు. రెగ్యులర్గా ప్రతిరోజు తను భక్తి జీవితంలో ఏవేవి చేయాలో అన్నీ కూడా ఆయన చేశాడు. అసలు వాక్యం అంటుంది, ధర్మశాస్త్రాన్ని ఎవ్వరూ పాటించలేకపోయారంట, కానీ ప్రభువు దాన్ని నెరవేర్చి కొట్టివేశారు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రంలో మీరు 10 ఆజ్ఞలు అనుకుంటాం, కానీ 613 ఆజ్ఞలు ఉన్నాయి తెలుసండి. ఈ 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలోనివే. ఇందులో ఒక్కటి కూడా మీరకుండా ప్రభు అన్నీ పాటించి దాన్ని నెరవేర్చి కొట్టివేశారట. దేవునికి స్తోత్రం. అంటే ఎంత భక్తి ఆలోచించండి, ఎంత భక్తి. అంత భక్తి ఆయన కనపరిచిన పరిస్థితులు. కనుక దేవుని బిడ్డలారా, ఈ 7 అంతల ఆత్మ ఎవరి మీద దేవుడు ఉంచారు అంటే యేసు ప్రభువారి మీద. గమనించండి, ఆ ఆత్మని రోజు దేవుడు మనకు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయనలా మార్చబడ్డం, ఆయనలా మాట్లాడడం, ఆయనలా భయభక్తులు, ఆయనలా జ్ఞానం, వివేచన, ఆలోచన, బలం, శక్తి, ఇవన్నీ ఎవరి ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇచ్చాడు. ఈరోజు మళ్ళందరినీ యేసు పోలికలోనికి మారమంటున్నాడు దేవుడు. యేసులా మళ్ళీ మారమంటున్నాడు. ఎలా సాధ్యము అంటే దేవుడు మనకిచ్చిన ఆత్మ ద్వారా సాధ్యం. దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత మన జీవితాల్లో రెగ్యులర్గా 2 విషయాలు జరుగుతాయి. ఏంటో తెలుసా అండి? మొదట సామాన్యమైన జీవితంలో నుంచి మనం ఎక్కడ అడుగు పెడతాం? ఆత్మీయమైన జీవితంలోనికి వస్తాం. కష్టపడి సంపాదించుకుంటామండి ఆత్మీయ జీవితాన్ని. అదేం అంత సులువేం కాదు. ఒక్క రోజులోనే మనం ఆత్మీయంగా పెద్దవాళ్ళమేం అయిపోం. ఎంతో ప్రార్థన, వాక్యం పాటింపు, ఎన్నోసార్లు పడి లేచి ఈ సామాన్యమైన లోక సంబంధమైన జీవితంలో నుంచి ఆత్మీయమైన జీవితంలోనికి అడుగు పెడతాం. ఇది ఒక స్టెప్. కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, ఆత్మీయ జీవితంలోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వస్తారు. ఆలోచన చేయండి. అంటే ఇంత పొందుకొని, ఇంత దేవునిలో ఎదిగి, ఇన్ని ఉపవాస ప్రార్థనలు చేసి, ఆత్మచేత ఇంతగా నడిపింపబడి, ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తే ప్రార్థనలు ఫలించి, ఇంతగా భక్తిగా ఉన్నవాళ్ళు కొన్నిసార్లు ఆత్మను పక్కన పెట్టి ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ
సాధారణమైన ఇదే జరుగుతూ ఉంటుంది మనకి. ఇక్కడి నుంచి అక్కడికి వస్తాం, మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు వెళ్తాం. ఇటు నుంచి మన ప్రయాణం ఇటే వెళ్ళాలి తప్ప ఇటు నుంచి మళ్ళీ వెనక్కి. అందుకే వాక్యంలో మనోనేత్రము మూయబడుట అనే ఒక మాట ఉంటుంది. మన మనోనేత్రాన్ని దేవుడు ఏం చేశాడు? తెరిచాడండి. కానీ ఆ మనోనేత్రమే మూసుకుపోతే నీలో పరిశుద్ధాత్ముడు పనిచేయడు. ఇది ఎంత ప్రమాదం చూడండి అసలు. అందుకే పట్టుకున్న దాన్ని మనం గట్టిగా చేపట్టాలన్నమాట. ఆలోచన చేయండి. బాలేని వాళ్ళు మెల్లమెల్లగా ఎదుగుతారు, దేవుళ్ళు స్థిరపడతారు అంటే మనకి బాగా పర్లేదు, ఎదుగుతున్నారు, ఏదో ట్రై చేస్తున్నారు, అవుతుంది అని ఒక ఇది ఉంటుంది. ఎదిగిన వాళ్ళు పడిపోతే ఎంత బాధ ఉంటుంది ఆలోచన చేయండి. అంత భక్తి చేసి మళ్ళీ వెనక్కి వస్తే ఆ పెయిన్ అసలు ఎలా ఉంటుంది. కానీ ప్రభు విషయంలో ఆయన 7 అంతల ఆత్మతో ముందుకే వెళ్ళారు తప్ప ఏనాడు ఒక్కరోజు సింగిల్ డే కూడా వెనక్కి వచ్చింది లేదు. దేవునికి స్తోత్రం. కారణం ఆయనలో ఉన్న ఆత్మ. ఆయన ద్వారా దేవుడు మనకు వాగ్దానం చేశాడు. మనం కూడా ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి రాకూడదు. ఆఖరిగా దానియేలు గ్రంథం అంటుంది 11వ అధ్యాయం 32వ వచనం, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. చదవండి, ఆ ఒక్క మాట చదివి మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథం ఏంటండి? తమ దేవుణ్ణి ఎరుగువారు అంటే మన దేవుడు అంటే మనకు తెలిస్తే మనము కూడా ప్రభువు వలె గొప్ప కార్యాలను చేస్తాం. శిష్యులతో అంటున్నారు ప్రభు, నేనేం చేశాను, నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. నిజంగా అలాంటి మిరాకిల్స్ శిష్యులు చేశారు. ఆ ఆత్మ ద్వారా దేవుడు ఈరోజు దాన్ని మనకు కూడా వాగ్దానం. కానీ సంఘముగా మనం ఏం చేయాలి అంటే ఆ ఆత్మను పొందుకోవడానికి ప్రార్థన చేయాలి, ఆశపడాలి. ఆ ఆత్మకు అవకాశం ఇస్తూ మన ప్రవర్తన సరిచేసుకుంటూ ముందుకు వెళ్తే నిజంగా వాళ్ళు చేపలు పెట్టే జాలర్లు అటండి. చేపలు పట్టే జాలర్లు భూలోకాన్ని తలక్రిందులు చేయవారు మన మధ్యకు కూడా వచ్చి ఉన్నారని ఆనాటి సమాజం అన్న దేన్ని బట్టి కేవలము పరిశుద్ధాత్మను బట్టి అనమాట. ఆ 1వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 8వ వచనంలో దేవుడు ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు శక్తి పొందుకున్నారంట, భూదిగంతాలకు వెళ్ళి సువార్తని ప్రకటించారు. ఈరోజు మనకి దేవుడు ఉచితంగా ప్రార్థన ద్వారా పొందుకునే ఆత్మను వాగ్దానం చేస్తున్నారు. క్రీస్తు వారు చాలా స్పెషల్ అండి. ఆయన జీవితం చాలా వైరుధ్యంగా మనకు కనిపిస్తుంది. చాలా స్పెషల్ అయినా ఇంకా ఆ దేవుణ్ణి కలిగి ఉన్న మనం కూడా ఆ స్థాయికి ఎదగడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ ప్రార్థన చేస్తే 7 అంతల ఆత్మతో నింపండి అని ప్రార్థన చేస్తారు కదా. ప్రభువా నీ సేవకుని 7 అంతల ఆత్మతో నింపండి. ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తాం, ప్రభువా 7 అంతల ఆత్మతో నన్ను నింపండి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయండి మనసారా. దేవుడు ఆత్మను మనకి ఇస్తాడు. ఆ జ్ఞానం మనకు కావాలి, ఆలోచన కావాలి, బలం కావాలి. ఆ శ్రమల్లో సొమ్మసిల్లిపోకుండా స్థిరముగా నిలబడే బలం కావాలండి. ఈ లోకంలో దేవుని పరిచయం చేయడానికి కావాల్సిన తెలివి, వివేచన, జ్ఞానం కావాలి. ఇది మనకి చాలా అవసరం ప్రస్తుత కాలంలో. కనుక ప్రార్థన చేసుకుందాం, ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాకు కావాలి, ఆ 7 అంతల ఆత్మతో నన్ను నింపండి. నీ కుమారునికి నీవు వాగ్దానం చేసి ఇచ్చిన ఆత్మను నాకు ఇవ్వండి ప్రభువా. నా జీవితంలో నేను కూడా ఆయన వలే తండ్రి ప్రతి పరిస్థితిని ఆత్మ ద్వారా జయించి ఎదిరించి ఈ లోకానికి నిన్ను పరిచయం చేసే కృపనివ్వండి. వ్యక్తిగతంగా నా కుటుంబ, ఉద్యోగ, వ్యాపార జీవితాల్లో నీ ఆత్మ సహాయం నాకు దయచేయండి తండ్రి. నేను సామాన్యమైన జీవితం నుంచి ఆత్మీయమైన దానిలో అడుగు పెట్టాను ప్రభా. మళ్ళీ వెనక్కి నేను వెళ్ళకూడదయ్యా, నేను ముందుకే వెళ్ళాలి ప్రభా. దాని కొరకైన ఆత్మ నాకు సహాయం దయచేయమని ప్రార్థన చేసుకోండి. సేవకులు మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తారు.